యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభం తెలియజేస్తా ఉన్నాను. ఈ సాయంకాల సమయమందు ప్రభు వాక్యాన్ని మనం ధ్యానించడానికి కొరకు ప్రభు వైపు మనం చూద్దాం. ప్రేమగల నా ప్రియ పరలోక తండ్రి, నమ్మకం యేసుక్రీస్తు ప్రభు, ఈ సాయంకాల సమయమందు నీ పాసనకు మేము రావటకు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తాను తండ్రి దేవా. ప్రభు దినమందు ఉదయకాలం నుండి సాయంత్రం వరకు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా. ఉదయకాలం ఆరాధించడంలోను పనిలో పాల్గొనడంలో మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. సాయంకాల సమయం దేవా నీ వాక్యం ధ్యానించడం కొరకై మేము వాక్యం ఎదుగు వచ్చిండగా మీరు వాక్యం ద్వారా మాట్లాడండి. మీరే పరలోక రాజ్యం నుండి వాక్యాన్ని వెలువడి చేసుకురావాల్సిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు రక్షకుని నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ సాయంకాల సమయం యందు మన ధ్యానం కొరకై కీర్తనలు 38వ కీర్తన 7-8 వచనాలను మనము చదువుకుంటాం. 38వ కీర్తన 7-8 వచనాలు. నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరంలో ఆరోగ్యము లేదు, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. మాట చూస్తూ వచ్చినట్లయితే కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు తన విషయంలో తనకు ఆరోగ్య నా శరీరంలో ఆరోగ్యము లేదు అని సెలవిస్తూ ఉన్నాడు. మరొక మాట ఇర్మియా కూడా రాస్తూ ఉన్నాడు. ఇర్మియా 30వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుంటాం. ఇర్మియా 30వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట రాయబడతా వచ్చింది. వారు ఎవరును లక్ష్య పెట్టని సియోననియో వెలువేయబడిననియో నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యం కలుగజేసేదను, నీ గాయములు మాన్పేదను, ఇదే యెహోవా వాక్కు. చూసినట్లయితే ఇక్కడ ఆరోగ్యం విషయమై మాట్లాడబడతా ఉంది. మానవ శరీరంలో ఉండే అనారోగ్యం విషయం గురించి కీర్తనలో మనం చదువుతూ వచ్చాము, అలాగే ఇర్మియాలో కూడా చదువుతూ వచ్చినాము. ఈ అనారోగ్యము లేదా ఈ ఆరోగ్య సమస్యలు మనకి ఎందుకు వస్తూ ఉన్నాయి, ఎందుకు ఈ ఆరోగ్యం సమస్యలు ఎందుకు ఉన్నాయి అనేది మనం చూస్తూ వచ్చినట్లయితే మన దేవుని కృపాగ్ని వలన అని మనకు వాక్యంలో రాయబడతా వచ్చింది. మన అనారోగ్యము మనకు వచ్చి ఈ వేదనలు ఎందుకు అంటే కొన్ని కారణాలు ఉన్నాయి. దేవుడు మన జీవితాలలో అనారోగ్యం మనకు రావడానికి కొన్ని కారణాలు. ఎందుకంటే దేవుని మహిమ కొరకే మనకు అనారోగ్యం వస్తూ ఉంటుంది. కానీ కొన్నిసార్లు మనకి కలిగే అనారోగ్యము దేవుని కోపాగ్ని వలన అని కూడా రాయబడతా వచ్చింది. రండి 38వ కీర్తనలో ఒక మాట ఉంది. 38వ కీర్తన 3వ వచనం నేను చదువుతా ఉన్నాను. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరంను విడిచిపోయాను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. మొదటి భాగం చూస్తూ వచ్చాం ఏమని, కీర్తనలో 38వ కీర్తన 3వ వచనంలో నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరం విడిచిపోయాను. దేవుని కోపాగ్ని వల్ల మన ఆరోగ్యము అనేది మన శరీరంలో నుండి ఆరోగ్యం వెళ్ళిపోయింది, అంటే అనారోగ్యం వచ్చేసింది. కానీ దానికి కారణం ఏంటనేది 2వ భాగంలో రాయబడుతుంది. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. ఎందుకంటే 2వ భాగంలో స్పష్టంగా రాస్తూ ఉన్నాడు, మన పాపములను బట్టి మనలో స్వస్థత లేదు, మనలో నుండి ఆ ఎముకలలో కూడా స్వస్థత లేదు. ఎముకల్లో స్వస్థత లేదనగా ఎముకలు మన శరీరానికి ఎంతో అవసరమైనవి. ఎముకలు ఉంటేనే మనం నిండగలుగుతాము, కూర్చునగలుగుతాం, అని చేయగలుగుతాం. ఆ ఎముక విరిగినట్లయితే ఆ మనిషి కదలేని పరిస్థితి, లేవలేడు, కూర్చోలేడు, ఏ పని చేయలేని పరిస్థితి. సో ఎముకలు అనేవి ఎంతో మన శరీరానికి ఎంతో ముఖ్యమైనవి. ఆ ఎముకల్లో స్వస్థత లేదు, శరీరంలో స్వస్థత లేదు. ఎందుకు అంటే మన పాపము వలన మన ఆరోగ్యంలో మనకు ఆరోగ్యం లేదు, మనకు గాయములతో మనం బాధపడుతూ ఉన్నాం. దేవుని కోపాగ్ని మన మీద ఉంటా ఉంది. మానవులుగా మనము చేసిన మన పాపములే మన దేవునికి కోపమును కలిగించి మన ఆరోగ్యాన్ని మన పాపముల చేత మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకునే వారుగా ఉంటా ఉన్నాం. మనకు ఎన్నో అనారోగ్యాల పరిస్థితులు పడ్డ ప్రతి అనారోగ్యానికి ఒక కారణం ఉంటుంది. ఒకవేళ క్యాన్సర్ వచ్చిందంటే పలానా కారణము, లేదా వాళ్ళు పొగ త్రాగడం వలన, వారు తినే ఆహారం వలన, లేదా వేరే మద్యం సేవించడం వలన దీన్ని బట్టి క్యాన్సర్ వచ్చిందని చెప్పగలరు. అలా ప్రతి అవయవానికి లేదా ప్రతి ఒక్క శరీరంలో ప్రతి అవయవానికి కూడా ఒక్కొక్క రోగం ఉంటుంది. దాన్ని బట్టి అనారోగ్యాన్ని బట్టి ఎందుకు వచ్చింది అనేది ఒక్కొక్క కారణం ఉంటుంది. కానీ దానికి మూల కారణం ఏంటంటే మన పాపం అనేది మనకు ముఖ్యమైనదిగా ఉంటుంది. ఆ పాపమును బట్టి మనకు ఆరోగ్యము మన శరీరాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉంది. మనము అనారోగ్యంతో మనం బాధపడుతూ ఉన్నాం.
మన జీవితాల్లో చూస్తూ వచ్చినట్లయితే మొట్టమొదటి మానవుడైన ఆదాము జీవితంలో చూస్తూ వచ్చిన ఆదాము మొట్టమొదటి మానవుడు. అతను జీవించిన కాలము అక్కడ నుంచి మనం చూసి వచ్చినట్లయితే మానవుని జీవిత కాలము కూడా, ఆ జీవించే వయస్సు కూడా తగ్గిపోతూ వచ్చింది. మొట్టమొదటి మానవుళ్ళు అప్పుడు బతికిన కాలాలు చూసి వచ్చినట్లయితే వాళ్ళు ఎన్నో సంవత్సరాలు జీవిస్తూ వచ్చినారు. కానీ ఇప్పుడు చూసి వచ్చినట్లయితే 2025వ సంవత్సరంలో మనం ఉంటా ఉన్నాం. చూసి వచ్చినట్లయితే మానవుల్లో అంటే చిన్న పిల్లల్లో నుంచి కూడా వాళ్ళు పుట్టినది మొదలుకొని వాళ్ళు ఏదో అనారోగ్యం ఉంటా ఉన్నది. ఏదో అనారోగ్యం, ఏదో అస్వస్థత. ఒకవేళ వాళ్ళు ఆరోగ్యంగా పుట్టినా కానీ వారి వయసు ఒక 20-30 వచ్చేసరికి వారి ఏదో అస్వస్థత ఎలా అయిపోయిందంటే, ఒక కాలంలో ఒక 89 సంవత్సరాల వయసు గల ముసలి వాళ్ళలో ఉండే అనారోగ్యం లేదా ఆ శరీరంలో ఉండే ఆ బలహీనతలు ఈ 30 సంవత్సరాలు లేదా 25-30 సంవత్సరాల లోపే ఈ అనారోగ్యాలన్నీ కూడా మన మానవుణ్ణి చుట్టుమెట్టేస్తూ ఉన్నాయి. నేను నా సొంత అనుభవాన్ని నేను చెప్తాను. నా ఆరోగ్యం, నా వయస్సు ఇప్పుడు 27, కానీ నా ఆరోగ్యం ఎలా ఉంటుందంటే, దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, కానీ నా శరీరంలో ఎలాంటి బలహీనత అయిపోయిందంటే, నేను నా గురించి నేను ఆలోచించుకుంటే నేను ఒక 40 సంవత్సరాలు లేదా 50 సంవత్సరాలకి అసలు నిజంగా నేను బతుకుతానా అనే ఆలోచన కలుగుతూ ఉంటుంది. అంటే ఒక అనుమానం, అంతవరకు నేను అసలు బతికి ఉంటానా అన్నట్టుగా. అంటే ఎందుకు అని అంటే ఆరోగ్యము లేదా శరీరంలో ఆ బలహీనతలు అలా ఉన్నాయి. లేచి నడవలేని పరిస్థితి, త్వరగా చురుకుగా పనిచేయలేని పరిస్థితి. ఒకప్పుడు నేను యవ్వనంలో 20 సంవత్సరాల కుర్రాడుగా ఉన్నప్పుడు ఎంతగా పనిచేస్తూ వచ్చానో ఈ 7 సంవత్సరాలలోనే ఎంతగా తేడా జరిగిపోయింది. అంతగా మానవుని పాపము మానవుని శరీరాన్ని బలహీనంగా చేస్తూ ఉన్నది. ఇప్పుడు మనము ధ్యానిస్తాము ఈ విషయమే, ఎందుకు మన ఆరోగ్యము పాడవుతుంది అనేది, అనారోగ్యం మనకు ఎందుకు వస్తుందని మనం ధ్యానించాము. మన ఆరోగ్యం బాగుపడాలి అంటే ప్రభువు మనకు ఆరోగ్యం ఎందుకు కలుగు చేయాలి అంటే, మన ప్రభు వల్లనే మన పాపం వల్ల మన ఆరోగ్యం పోతూ ఉంది. కానీ మనం ఆరోగ్యంగా ఉండాలని, మన ప్రభు కొరకు ఆయన కొరకు పని చేయాలని, ఆయన పనిలో మనం ముందుకు వెళ్ళాలని ఆయన కోరుతూ ఉన్నాడు. అయితే మన ప్రభువు మనకు ఆరోగ్యం కలుగు చేయాలి అంటే మనం చేయవలసిన పనులను మనం ధ్యానిస్తాం. రండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7-8 వచనాల్లో ఒక మాట రాయబడతా ఉంది. మొట్టమొదటి భాగము, ప్రభు మనకు ఆరోగ్యం కలిగి చేయాలి అంటే మనం చేయవలసిన పనులు ఏమిటి? మన ప్రభువు మనకు ఆరోగ్యం ఇవ్వాలి, మనకు తిరిగి మన ఆరోగ్యాన్ని మనం ఏదైతే పోగొట్టుకుంటూ వచ్చినామో ఆరోగ్యాన్ని మనం తిరిగి సంపాదించాలంటే మనము చేయవలసిన పనులు లేదా ఆజ్ఞలు దేవుని వాక్యంలో రాయబడతా లిఖితమై ఉన్నాయి. సామెతలు 3వ అధ్యాయము 7-8 వచనాలను చదువుతా ఉన్నాను. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువను కలుగును. చూస్తూ వచ్చినట్లయితే మానవుని పాపం వలన ఆరోగ్యం శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంది. ఎముకలలో స్వస్థత లేదని మనము కీర్తనలు చదువుతూ వచ్చినాం. కీర్తనలు 38:3 వచనాలు చదువుతూ వచ్చినాం. అయితే దానికి ఏమంటారు, దానికి ఆ ప్రశ్నకు లేదా అక్కడ ఉన్న ఆ సమస్యకు పరిష్కారము దేవుడు సామెతల గ్రంథము 3వ అధ్యాయం 7-8 వచనాల్లో ఆ సమస్యకు దేవుడు సమస్యకు ఏదైతే ఆ క్వశ్చన్ ఉందో దానికి ఆన్సర్ని దేవుడు లేదా ఆ పరిష్కారము దేవుడు సామెతల గ్రంథంలో రాయించి వచ్చినాడు. నేను జ్ఞాని కదా అని అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకును సత్తువను కలుగును. అంటే మన దేహానికి ఆరోగ్యము, మన ఎముకలకు సత్తువ ఎప్పుడు వస్తుందంటే మన దేవుని యందు యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టాలి. మన జీవితాల్లో మనం చూస్తూ వచ్చినట్లయితే మనం భయభక్తులు కలిగి ఉంటాం, కానీ మన చెడుతనాన్ని మనం విడిచిపెట్టాం. మన దేవుని మందిరానికి మనం వస్తూ ఉంటాం. ఎందుకనంటే దేవుడు నేను చూడాలి, దేవుని వాక్యాన్ని వినాలి అనే ఆ తలంపుతో ఆ ఆశతో మనం దేవుని మందిరానికి వస్తాం. కానీ మన జీవితాలలో ఆ చెడుతనం ఏదైతే ఉందో దాన్ని మనం విడిచిపెట్టాం. ఆ చెడుతనాన్ని అలాగే ఉంచుకొని మన జీవితాల్లో కొనసాగుతూనే ఉంటాం.
మనం ఇంకా ఆశిస్తాం, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి, మనం మంచి ఆరోగ్యంతో ఉంచాలి, నిండు నీరేళ్ళు మంచిగా ఉండాలని ఆశ ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ప్రతి ఒక్క మానవుడు, భూమి మీద జన్మించే ప్రతి మానవుడు, అది స్త్రీ అనే కానీ పురుషుడే కానీ మంచి ఆరోగ్యంతో జీవించాలని, సకల సంపదలు కలిగి, సర్వ సంపదలు కలిగి మంచి ఆరోగ్యముతో ఉండాలని మానవుడు కోరుకుంటూ ఉంటాడు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే కాదు, దేవుడిచ్చే ఆజ్ఞలను మనం అనుసరించి నడవాలి. మన చెడుతనాన్ని మనం విడిచిపెట్టాలి. మన దేవుని యందు శ్వాసం నుంచి దేవుని యందు నడుస్తున్న మనము చెడుతనాన్ని విసర్జించాలి. చెడుతనం విసర్జించి, చెడుతనం విడిచిపెట్టి, ఆ చెడుతనాన్ని మనం ఎప్పుడైతే తీసివేస్తాము, మన ఆరోగ్యము మనకు బాగుపడుతూ ఉంది, మన ఎముకల స్వస్థత, మన ఎముకల సత్తువ కలుగుతూ ఉన్నది. రండి, యోబు గ్రంథంలో ఒక మాట రాయబడతా ఉంది. యోబు 1వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట రాయబడతా ఉంది. చూడండి, యోబు గురించి దేవుడు ఇస్తున్న సాక్ష్యము మనము చూస్తాం. రండి, 8వ వచనం, మొదటి అధ్యాయం యోబు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనము. అందుకే యెహోవా, నీవు నా సేవకుడనే యోబు సంగతి ఆలోచించుతివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతను విసర్జించిన వాడు భూమి మీద అతడి వంటి వాడెవడునూ లేడు. చూసినట్లయితే యోబు గురించి దేవుడే ఇస్తున్న సాక్ష్యం. ఈ సాక్ష్యం మనం గురించి మనమే ఇవ్వలేమేమో. దేవుడు ఎప్పుడు మన గురించి సాక్ష్యం ఇస్తాడో తెలియదు, కానీ మన గురించి మనమే, ఒకవేళ మనము ఒక్కరు ఒంటరిగా కూర్చొని మనం చేసే పనులు, మన తలంపులు, మన ఆలోచనలు, ప్రతిదినం మనం చేసే తలంపులు మనకే ఒకసారి ఆలోచిస్తే మనకు అనిపిస్తుంది మనం ఎంత చెడ్డవారం అని చెప్పి. చూస్తూ వచ్చినట్లయితే యోబు గురించి దేవుడు ఇస్తున్న మంచి సాక్ష్యం, చెడుతనం విడిచిపెట్టినవాడు, చెడుతనంను విసర్జించినవాడు, అతను యథార్థవంతుడై ఉన్నాడు, న్యాయవంతుడై ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనంను విసర్జించేశాడు, చెడుతనం విడిచిపెట్టాడు. లోకంలో తనకున్న సిరి సంపదలు ఎంతోగానం ఉన్నాయి, అతనికి ఎంతోమంది పని వాళ్ళు ఉన్నారు, ఎంతో సంపద ఉంది, ఎంతోమంది సేవకులు, ఎంతో సంపద ఉంది. కానీ అతను ఈ లోకంలో ఉన్న ఈ సిరి సంపదలు ఎంత ఉన్నా కానీ కూడా అతను ఆ చెడుతనాన్ని విసర్జించేవాడిగా ఉన్నాడు, న్యాయవంతుడిగా ఉన్నాడు, యథార్థవంతుడిగా ఉన్నాడు. దేవుడే తన గురించి సాక్ష్యం ఇచ్చే ఆ జీవితాన్ని యోబు కలిగి ఉన్నాడు. మనం ఇప్పుడు దేవుని వాక్యంలో చూస్తాం, అసలు చెడుతనం అంటే ఏంది. మనం అంటా ఉంటాం, చెడుతనం లేదా నువ్వు చెడ్డవాడు, అతను చెడ్డవాడు గురించి ఒక సాక్ష్యం ఇస్తూ ఉంటాం, లేదా అతని గురించి ఒక మాట మాట్లాడతాం. అసలు చెడుతనం అనే ఏంటి అనే దేవుని వాక్యంలో మనము ధ్యానిస్తూ వచ్చినట్లయితే 2వ సమూయేలు 2వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట రాయబడతా ఉంది. 2వ సమూయేలు 12వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట రాయబడతా ఉంది చెడుతనం గురించి. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసేదివేమి? హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీవు భార్య అగునట్లుగా నీవు పెట్టుకొని ఉన్నావు, అమ్మోనీయుల చేత నీవు అతన్ని చంపించితివి కదా. ఇది దావీదు గురించి మాట్లాడుతున్న మాట. దావీదు ఉరియా భార్యను ఆశిస్తూ వచ్చినాడు, ఉరియాను యుద్ధంలో ముందు పెట్టి అతన్ని చంపిస్తూ వచ్చినాడు. ఉరియా భార్య అతను యుద్ధానికి వెళ్ళకుండా తన పురంలో కూర్చొని పైన చూస్తూ వచ్చినప్పుడు ఉరియా భార్య అక్కడ స్నానం చేస్తూ ఉండడం చూసి ఆమెను మోహిస్తూ వచ్చినాడు. అతను ఆమె మీద ఆశపడి, ఆ శరీరాశ వలన అతడు ఆమె భార్యను భర్తను చంపివేయించి ఆమెను భార్యగా తెచ్చి ఉంచుకున్నాడు. చేస్తూ వచ్చినాడు, అతను ఒక పాపం చేస్తూ వచ్చినాడు, దేవుని మాటను తృణీకరిస్తూ వచ్చినాడు. దేవుడు దావీదు విషయంలో ఇచ్చిన మాట, దావీదు నా హృదయానుసారని దేవుని వాక్యము చూస్తాము. దేవుడే దావీదు గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, దావీదు నా హృదయానుసారుడని సాక్ష్యం ఇచ్చినాడు. కానీ ఆ హృదయానుసారుడే తప్పిపోయినాడు, దేవుని మాటను లక్ష్య పెట్టలేదు. అతను ఇజ్రాయేల్ ప్రజలకు రాజు అయి ఉన్నాడు. అతను యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో ముందుండి రాజుగా నడిపించాల్సిన తన అంతఃపురంలో తను ఉండిపోయి అందరినీ యుద్ధాన్ని పంపించేసి ఆ కారణం చేత తను పాపంలో పడిపోయాడు. ఒకవేళ అతను దావీదు ఆ దినం యుద్ధానికి వెళ్ళి ఉంటే అతను ఆ పాపంలో పడి ఉండేవాడు కాదు. ఉరియా యొక్క భార్యను అతను చూసి ఉండేవాడు కాదు. ఆమెను మోహించడము, ఆమెను తీసుకొని తన భార్యగా ఉంచుకోవడము, ఆమె కోసము తన భర్తను చంపించడం అని ఇలాంటి ఘోరమైన పనులు దావీదు చేసి ఉండేవాడు కాదేమో.
కానీ దావీదు అక్కడ ఆమెను మోహించడము, ఆ ఆలోచనను దేవుని హృదయానుసారుడైన దావీదు తప్పిపోతా వచ్చినాడు. మరి మనమెంత? మన జీవితాల్లో మనం గుర్తుంచుకోవాల్సిన మాట, దేవుని ఆజ్ఞలను ప్రతి క్షణము ప్రతి దినము కూడా దేవుని ఆజ్ఞలను మనం అనుసరిస్తున్నామా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి. మన జీవితాల్లో ఆశీర్వాదము, మన జీవితాల్లో అసలుకి మొట్టమొదటిగా ఉండాల్సింది ఈ సిరి సంపదలను పక్కన పెడితే మనిషిగా మనం బ్రతికి ఉండాలి అంటే మనకు ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యంగా ఉండగలిగితేనే కదా మనము లేచి నడవగలుగుతాం, మన పనులు మనం చేసుకోగలుగుతాం. ఆరోగ్యం లేని పరిస్థితి ఉంటే ఏంటి? ఆరోగ్యమే లేదు. మన జీవితాల్లో ఆరోగ్యాన్ని కోల్పోతా ఉన్నాం. మన జీవితాల్లో మన ఎముకల్లో సత్తువనే కోల్పోతా వచ్చినాం. ఆ చెడుతనం ఏంది అని చూస్తూ వచ్చినట్లయితే యెహోవా దృష్టికి నువ్వు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేస్తూ వచ్చినాం. దేవుని దృష్టికి మనం చెడుతనం చేస్తూ వచ్చినాం. చూస్తూ వచ్చాం మనం ఏంటంటే ఎందుకు మానవుని ఆరోగ్యము క్షీణించిపోతూ ఉంది, అనారోగ్యం మానవులోకి ఎందుకు వచ్చేసింది అనేది మనం చూస్తూ వచ్చాం. మానవుని మాట దేవుని దేవుని ఆజ్ఞను, దేవుని మాటను, దేవుడు ఎలా జీవించాలి, ఎలా మనం ఉండాలనేది మానవుడు దేవుని ఆజ్ఞని తృణీకరించి వెళ్ళిపోతూ వచ్చినాడు. ఆ దావీదు దేవుని హృదయానుసారుడే అలా తప్పిపోతూ వచ్చినాడు. ఇంకో మాట మనం చూస్తాము, అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 21-22 వచనాల్లో ఒక మాట రాయబడతా వచ్చింది. అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయము 21-22లో నేను చదువుతాను, మీరు గమనించండి. మీ హృదయము దేవుని ఎదుట సరి అనేది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతను మానుకొని మారు మనస్సు నొంది ప్రభువును వేడుకొనుము, ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. చూసినట్లయితే మానవుని చెడుతనము ఏంది అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అంటే మనం అనారోగ్యం మనకు అలా ఎందుకు వచ్చిన అనారోగ్యం అనేది మనం ధ్యానిస్తూ దాని కారణాలు మనం చూస్తూ వచ్చాము. మనం ఆరోగ్యం ఎందుకు కలగాలంటే మనం ఏం చేయాలంటే మొట్టమొదటిది యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాలి, చెడుతనమును విడిచిపెట్టాలి మనం. అయితే చెడుతనం ఏంటి అనేది మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి చూస్తూ వచ్చిన దేవుని మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేయడమే చెడుతనం. అంటే ఆయన మాటను తృణీకరించడం, యెహోవా మాట సెలవిచ్చిన మాటను తృణీకరించడము చెడుతనము. రెండవదిగా చూస్తూ వచ్చినట్లయితే అపోస్తుల కార్యములు 21-22 వచనాల్లో చూసిన మాట, ఈ నీ చెడుతనం మానుకొని మారు మనస్సు నొంది ప్రభువును వేడుకొనము. చూసినట్లయితే మనం మన చెడుతనాన్ని విడిచిపెట్టాలి. మన చెడుతనాన్ని విడిచిపెట్టేసి మనము దేవుణ్ణి వేడుకోవాలి, ప్రభువా నన్ను క్షమించుము, మారు మనసు పొందాలి. అంటే మన మనసు మార్చబడాలి, మన జీవితం మార్చబడాలి. మన జీవితము మనం మార్చుకున్నట్లయితే మన జీవితంలో క్షమాపణను పొంది మన జీవితంలో మనం కోల్పోయిన ఆ ఆరోగ్యాన్ని తిరిగి సంపాదించుకునే ఆ భాగ్యం మనము పొందవచ్చును. మొట్టమొదటిగా మనం చూస్తూ వచ్చినాము, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించడం వలన, దేవుని ఆజ్ఞలను మనం అనుసరించడం వలన, ఆ చెడుతనం విడిచిపెట్టబడటం వలన మనం తిరిగి ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చు. రెండవదిగా అదే సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20-22 వచనాలను మనము చదువుతాం. సామెతలు 4వ అధ్యాయము 20-22 అధ్యాయం వరకు చదువుతున్నాను, గమనించండి. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములను నీ చెవి యొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము. నీ హృదయమందున వాటిని భద్రం చేసుకునము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. ఇది చూసినట్లయితే దేవుని వాక్యమును విని ఆలకించి హృదయంలో భద్రం చేసుకోవాలి. అదే మాట రాయబడతా వచ్చింది, నా కుమారుడా
నా మాటలు ఆలకించుము అంటే దేవుని వాక్యాన్ని, దేవుని మాటను విడాలని కోరుతా ఉన్నాడు. నా వాక్యంలో నీ చెవి యొగ్గుము అంటే ఏదో వినడమే కాదు, చెవి యొగ్గాలి, దాన్ని ఆలకిస్తూ రావాలి. అలాగే నా కుమారుడా నీ కళ్ళ ఎదుట నుండి వాటిని తొలగిపోయినది అంటే నీ కళ్ళ ఎదుట దేవుని వాక్యాన్ని నిరంతరం మన చెవి విన్న వాక్యాన్ని మనం ధ్యానిస్తూ రావాలి. ఆ వాక్యమే మనకు గుర్తు రావాలి. మనం చేసే ప్రతి కార్యం కూడా దేవుని వాక్యం మనకు గుర్తు రావాలి. మన హృదయంలో దాన్ని భద్రం చేసుకుంటూ రావాలి. ఆ విన్న వాక్యాన్ని భద్రం చేసుకొని అవి దొరికిన వరకు అవి జీవము ఉన్నాయి. దేవుని వాక్యంలో జీవం ఉంది. యేసుక్రీస్తు వారు మాట సెలవిస్తే చాలు, చనిపోయిన వాళ్ళు తిరిగి లేస్తూ వచ్చాడు. అంటే దేవుని వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యాన్ని మన హృదయంలో మనం భద్రం చేసుకొని అవి మనకు జీవాన్ని ఇస్తూ ఉన్నాయి, మన సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని కలుగజేస్తూ ఉన్నాయి. మొట్టమొదటిగా యెహోవా యందు భయభక్తులు కానీ చెడుతనం విసర్జించడం వలన మనకు ఆరోగ్యం లభిస్తూ ఉన్నది. రెండవదిగా ఆయన వాక్యాన్ని విని, ఆ వాక్యాన్ని విని ఆలకించి హృదయంలో భద్రం చేసుకోవడం వల్ల మనం పోగొట్టుకున్న ఆరోగ్యము తిరిగి సంపాదించుకునే వారుగా మనం ఉన్నాం. లూకా సువార్త 2వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట రాబడతా వచ్చింది. లూకా సువార్త 2వ అధ్యాయం 19వ వచనంలో, అయితే మరియా ఆ మాటలనియు తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకున్న మాట రాబడతా ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మరియా, మార్త, అలాగే వారి తమ్ముడు ఇంటికి వెళ్తా వచ్చినాడు. యేసుక్రీస్తు వారు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వారికి వాక్యాన్ని సెలవిస్తా ఉన్నాడు. యోసేపు వారి ఇంటికి వెళ్తా వచ్చినప్పుడు దేవుడు యేసుక్రీస్తు వారి వాక్యం చెప్తా ఉన్నప్పుడు మరియా యేసుక్రీస్తు వారి యొక్క పాదాల యొద్ద ఉండి క్షమించండి, ఈ మాట యేసుక్రీస్తు వారి యొక్క తల్లి మరియని గురించి రాయబడతా వచ్చింది. క్షమించండి, ఈ సందర్భము యేసుక్రీస్తు వారి యొక్క తల్లి మరియ గురించి రాయబడతా వచ్చింది. యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు ఆ గొర్రెల కాపురులేమి, ఆ జ్ఞానులేమి యేసుక్రీస్తు వారిని చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఆమెకి యేసుక్రీస్తు వారు శిశువుగా ఉన్నప్పుడు వారు యేసుక్రీస్తు వారు చూడడానికి వచ్చి మాట్లాడుతున్న మాటలన్నీ కూడా ఆమె హృదయంలో ఆమె తలపోసుకొని భద్రం చేసుకుంటూ వచ్చింది. అలాంటి తలంపు లేదా అలాంటి మన జీవితంలో దేవుని వాక్యాన్ని విన్నప్పుడు తలపోసుకుంటూ మనం భద్రం చేసుకునే వారిగా మనం ఉండాలి. అప్పుడే మన జీవితంలో మనము ఆరోగ్యాన్ని తిరిగి సంపాదించుకునే వారిగా ఉంటాం. అయితే మన ఆరోగ్యము విషయంలో మనం 2 మాటలు చదువుతూ వచ్చినాం. మొట్టమొదటిది, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించడం వల్ల మన ఆరోగ్యము మనం తిరిగి సంపాదించుకునవచ్చును. అలాగే ఆయన యెహోవా వాక్కును విని ఆలకించి హృదయంలో భద్రము చేసుకుంటం వలన మనం ఆరోగ్యాన్ని తిరిగి సంపాదించుకోగలగలము. అలాగే మరొక 3 మాటలు చూసుకొని ఈ ధ్యానాన్ని మనం ముగించుకుందాం. అలా సామెతలు 16వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట రాయబడతా ఉంది. మన ఆరోగ్యాన్ని తిరిగి సంపాదించుకోవాలంటే, మనం ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మనం చేయాల్సిన 3వ పని ఏమిటంటే 16:24లో రాయబడతా ఉంది, ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. చూసొచ్చినట్లయితే ఇంపైన మాటలు అనగా మంచి మాటలు, ఒకరికి వినసంపైన మాటలు అంటూ ఉంటారు. ఇట్లా ఒకరు మనం మాట్లాడినప్పుడు ఒకరు వినగలగాలి. అంటే వినడం అంటే ఎలాంటి మాటలు? వినసొంపైన మాటలు మనం మాట్లాడాలి. ఒకరికి మనం మాట్లాడినప్పుడు మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా ఒకరు వినడానికి ఇష్టపడాలి. మనం ఒక్కొక్కసారి మన జీవితాల్లో మనం రక్షించబడిన వారమైనా కూడా మన జీవితాల్లో చెడు మాటలు మన నోట ఉంటాయి. ఒకరిని మనము దూషించేవారుగా ఉంటాం, ఒకరిని మనం గాయపరిచేవారుగా ఉంటాం. అలా మనం ఉండకూడదు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, మీ నోట ఇంపైన మాటలు ఉండాలి. ఒకరికి వినసొంపైన మాటలు మన జీవితాల్లో ఉన్నట్లయితే, తేనె పట్టు వంటి మాటలు అంటే మధురమైన మాటలు రావాలి. యేసుక్రీస్తు వారు తన ఈ లోకంలో జీవించిన 33.5 సంవత్సరాలు కూడా ఆయన ఏ దినం కూడా ఎప్పుడు కూడా తన నోటి నుండి ఒకరి దూషించడం దేవుడు యేసుక్రీస్తు చేయలేదు. ఆయన కూడా శరీరంలో ఉన్నాడే, ఆయన కూడా మానవుని జీవితం జీవించాడే, ఆయనకు కూడా శోధనలు వచ్చాయి కదా, ఆయన కూడా ఆకలిగా ఉన్నాడు కదా. కానీ ఆయన కూడా శరీరంలో జీవించి కూడా ఆయన పవిత్రమైన జీవితాన్ని జీవించి మనకు మాదిరిగా ఆయన మాదిరిని
ఒక త్రోవను మనం ముందు పెట్టి వెళ్ళాడు. ఆయన మార్గంలో మనం నడుస్తూ వెళ్ళాలి. మన నోటిలో ఇంపైన మాటలు రావాలి. తేనె పట్టు వంటి మాటలు వచ్చినట్లయితే అప్పుడు మనకు కలిగే లాభం ఏంటంటే అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. చూసినట్లయితే మన వాక్యం చూస్తూ వచ్చినాం. మన పాపములను బట్టి ఆరోగ్యము మన శరీరంను విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంది. మన ఎముకల్లో సత్తువ లేదు. చూసినట్లయితే ఆ సత్తువ తిరిగి సంపాదించుకోవడానికి అవి మనము ఇంపైన మాటలు మాట్లాడడం వలన ప్రాణములకు మధురములు, ఎముకలకు ఆరోగ్యము మనకు లభిస్తూ ఉన్నది. ఇది 3వ మాట. రండి, ఒక మాట మనం చూస్తాం. ఆదికాండము 49వ అధ్యాయము 21వ వచనం. ఆదికాండము 49వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతున్నాను, దాన్ని ఆలకించండి. మీరు బైబిల్ తీసి చదువుతూ రాసుకుని మనం చేస్తా ఉన్నాను. నఫ్తాలి విడవబడిన లేడీ, అతడు ఇంపైన మాటలు పలుకును. చూసినట్లయితే ఇంపైన మాటలు పలుకును అని ఇక్కడ రాయబడతా మాట. ఇంపైన మాటలు మన నోట రావాలి. ఇంపైన మాటలు మన జీవితంలో మనకి ఆరోగ్యాన్ని కలుగజేసేవిగా ఉన్నాయి. మరొక మాటను చూస్తాము. 4వదిగా అదే సామెతలు 17వ అధ్యాయము 22వ వచనంలో మరొక మాట ఉన్నది. సంతోషము గల మనస్సు ఆరోగ్యకరము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. చూసినట్లయితే సంతోషంగా ఉండాలి. ఒక మాట రాయబడతా వచ్చింది, సంతోషించుడు, ఎల్లప్పుడూ సంతోషించుడు. ప్రభువైన యేసుక్రీస్తు వాడు బట్టి ఎల్లప్పుడూ మనము సంతోషించేవారిగా ఉండాలి. మన జీవితంలో ఎన్నో సమస్యలు ఉండవచ్చు, ఎన్నో బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉండవచ్చును. కానీ మనం ప్రభువును బట్టి మనం సంతోషించాలి. మన భారాన్ని బట్టి మనం ఎప్పుడో ఎంతో బాధతో, మనము ఎంతో దుఃఖంతో మనం ఉంటాం, సంతోషించాం. అనేక సార్లు మన జీవితాల్లో జరిగే పరిణామాలను బట్టి మనం ఎంతో దుఃఖించేవారుగా ఉంటాం, ఎంతో వేదనతో ఉంటాం. మన ముఖం చూసి సంతోషం ఉండదు. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, సంతోషము గల మనస్సు ఆరోగ్యకరము. ఎందుకు? సంతోషకరమైన మనస్సు మనకు ఆరోగ్యకరం ఉంది. కానీ మనం అలా ఉండట్లేదు. మన సంతోషం మనం పోగొట్టడానికి మనమే కారణమవుతా ఉన్నాం. మన సంతోషం పోవడానికి మన పాపమే కారణమవుతా ఉంది. మనం దేవుని వాక్యాన్ని, దేవుని మాటను మనం ద్వేషించేవారుగా ఉన్నాం. దేవుని వాక్యాన్ని తృణీకరించేవారుగా ఉన్నాం. మనం దేవుని మాట వినేవారిగా ఉండాలి. మనము సంతోషంగా ఉండాలంటే మన జీవితంలో ఉన్న ప్రతి విషయాన్ని, ప్రతి మనకు ఏదైతే ఆనందాన్ని తీసివేస్తూ ఉందో ఆ ప్రతి విషయాన్ని కూడా తీసి దేవుని మీద, నీ భారము యెహోవా మీద మోపుమో, ఆయనే నిన్ను ఆదుకోనని వాక్యం రాయబడతా వచ్చింది. మన జీవితంలో ప్రతి విషయాన్ని కూడా దేవుని మీద వేయాలి. మనం సంతోషంగా ఉండాలి. దేవా, నా దేవుడు నాకు ఉన్నాడు. నా దేవా, నా భారాన్ని నీ మీద మోస్తూ ఉన్నాను. దేవా, నా భారాన్ని మీద వేస్తూ ఉన్నాను. నేను నా ఆతుకునేది నా దేవుడవని నేను సంతోషిస్తా ఉన్నాను చెప్పి యెహోవా యందు సంతోషిస్తూ రావాలి. మన దేవుని యందు మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నట్లయితే మనం ఆరోగ్యంగా ఉంటాం. అందుకే లోకంలో ఆ మాట అంటూ ఉంటారు, ఆరోగ్యం మహాభాగ్యం అంటారు. ఆరోగ్యం మహాభాగ్యం. ఆరోగ్యం లేకపోతే జీవితంలో ఏమీ లేనట్లే. అలాగే ఇంకో మాట అంటూ ఉంటారు, సంతోషమే సగం బలం అంటారు. అంటే సంతోషంగా ఉంటే మనిషికి సగం బలం అదే. ఇంకా ఆహారం తీసుకోవడం వల్ల మనం బలం వస్తుంది. అలాగే సంతోషంగా ఉండడం వల్ల కూడా అదొక బలము. అలాంటి మనము సంతోషంగా ఉంటే మనం బలంగా ఉంటాం. అలాగే ఆఖరిగా మరొక మాట చూసుకొని మనము దానిని ముగించుకుంటాం. రండి, మలాకి గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట రాయబడతా ఉంది. మలాకి 4వ అధ్యాయం 2వ వచనంలో, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలిగజేయును గనక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేయుదురు. చూసినట్లయితే ఆయన రెక్కల క్రింద మనకు ఆరోగ్యం ఉన్నది. మనం ఆయన రెక్కల క్రిందికి రావాలి. యేసుక్రీస్తు వారి యొక్క రెక్కల కిందికి రావాలి. ఆయన మనల్ని ఆదుకునే మన దేవుడై ఉన్నాడు. ఆయన రెక్కల కిందకి మనం వచ్చినట్లయితే ఆయన నామమందు భయభక్తులు గలవారై ఉండాలి. మనము మాట రాయబడుతూ వచ్చింది, అయితే నా నామమందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలిగిచేయను కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. చూసినట్లయితే ఆయన రెక్కల కిందకి మనం రావాలి. ఆ రెక్కలను ఆశ్రయించాలి.
మన జీవితంలో ప్రతి దుఃఖములలో, ప్రతి బాధలో, ప్రతి ఇబ్బందుల్లో, ఇరుకుల్లో కూడా మనం ఆయన్ని ఆశ్రయించాలి. ఆయన రెక్కల క్రిందకి రావాలి. మనం మనుషులను ఆశ్రయిస్తూ ఉంటాం. నాకు ఆ స్నేహితుడు ఉన్నాడు, ఈ బంధువు ఉన్నాడు, పలానా వ్యక్తి ఉన్నాడు, పలానా రాజకీయ నాయకుడు ఉన్నాడు, లేదా పలానా వ్యక్తి, ప్రతి సమస్య కూడా ప్రతి ఒక్కరు మనం పెట్టుకుంటూ ఉంటాం. కానీ మన సృష్టించిన మన సృష్టికర్తనే, మన దేవుడిని, మన రక్షకుని మనం మర్చిపోయేవారుగా ఉంటాం. మన దేవుని మనం చివరిగా పెడతాం. ఫస్ట్ మనము మొట్టమొదటిగా ప్రతి మానవుని కూడా, మన తెలిసిన ప్రతి ఒక్కరిని కూడా మన సమస్య విషయమై వాళ్ళని ఆశ్రయించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలసిపోయి ఇక్కడ అక్కడ సమస్యకు సొల్యూషన్ దొరికినప్పుడు, సమస్యకు ఇలాంటి ఆన్సర్ దొరికినప్పుడు మనం చివరిగా దేవుని వద్దకు వస్తాం. ఆ సమస్యకు సమాధానం దొరికినప్పుడు చివరిగా దేవుని వద్దకు వస్తాం. అది మనం చేస్తున్న పెద్ద తప్పు. మొట్టమొదటిగా దేవునే ఆశ్రయించాలి. ఆ దేవుడే మనల్ని తన రెక్కల కింద, ఆ దేవుని రెక్కల కింద మనకు ఆశ్రయం కలుగుతూ ఉన్నది. ఆయన రెక్కల కింద ఆయన రెక్కలతో మనం కప్పేవాడుగా, మనకు ఆశ్రయంగానే ఉంటా ఉన్నాడు. ఆ సమస్యలన్నింటి కూడా ఆయన మన సమస్యలన్నీ తీర్చే దేవుడిగా మనం ఉంటా ఉన్నాడు. మన జీవితాల్లో మనం ఎందుకు ఆరోగ్యం లేదని మనం చూస్తూ వచ్చినాం. ఎందుకు ఆరోగ్యం లేదంటే మన జీవితంలో మనము దేవుని కోపాగ్ని వల్ల మనకు ఆ జీవితంలో ఆజ్ఞ లేదు. మనకు ఏమంటే ఆరోగ్యం అనేది మన జీవితాల్లో వెళ్ళిపోతుంది. మన శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉన్నది. మన ఎముకల్లో సత్తువ లేకుండా పోతా వచ్చినాయి. మనకు తిరిగి ఆరోగ్యం కలగాలంటే మొట్టమొదటిగా యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టాలి. రెండవదిగా యెహోవా నామమున, దేవుని వాక్యాన్ని విని ఆలకించి హృదయంలో భద్రం చేసుకుంటే వలన మనకు తిరిగి ఆరోగ్యం లభిస్తూ ఉంది. అలాగే మూడవదిగా ఇంపైన మాటలు మాట్లాడాలి. మన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట కూడా ఎదుటి వారికి ఇంపైనదిగా ఉండాలి. అప్పుడు మనకు తిరిగి ఆరోగ్యం మనం సంపాదించుకోగలం. నాలుగవదిగా సంతోషంగా ఉండాలి. సంతోషమైన మనస్సు గలవారే ఉండాలి. ఏదో ముఖం మీద కనిపించే సంతోషం కాదు, మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండాలి. ఐదవదిగా ఆయన రెక్కలను ఆశ్రయించాలి. యేసుక్రీస్తు వారి రెక్కల కిందకి మనం వచ్చి ఆయన ఆశ్రయించినప్పుడు మనకు ఆరోగ్యము లభిస్తూ ఉంది. ఈ వాకటలు మనము ఆలకించి, ఈ ఆటలు మన మనసును భద్రం చేసుకొని ఆయన ఆజ్ఞలు అనుసరించి నడిచేవారుగా ఉండటకు మనకు సాయం చేయను గాక. దేవుడి వాక్యం దీవించును గాక.